ఒక సీఎంగా ఒక పరిపక్వత ఉండాలి, ఒక దూరదృష్టి ఉండాలి. అలా చేస్తేనే జనాలు మీకు జేజేలు కొడతారు, లేకపోతే తిరగబడి వెనక పరిగెత్తించి కొడతారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆలోచించి గతంలో ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు నిర్మాణం చేపట్టవచ్చు, సాగునీటిని అంటే నీటిని నింపవచ్చు అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ని మీరు ప్రెస్ మీడియా వేదికకి ఏమన్నారు? ఆ ఇంజనీర్లని జైల్లో పెట్టిస్తారు. ఇది సబబు కాదు, ఇది రాజకీయం చేయాలి కానీ దాష్టికాలు చేయొద్దు. కల్వకుంట్ల కుటుంబమైన కోపని ఇంజనీర్లపై రతంగా పరితొక్కడు. దయచేసి ఆలోచించండి. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆ మంత్రులు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు బాగోగుల అంటే బాగయ్యే విధంగా ప్రజాపాలన చేయలే కానీ ఏమి చేయక అన్ని చేశామని ఊకొడప్పుడు ముచ్చట్టు చెప్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. 2029 ఎలక్షన్లు దగ్గరలో ఉన్నవన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి నుంచైనా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు ఏం చేశారో, ఏం చెయ్యబోయారో, ఏం చెయ్యాలనుకున్నారో ఏమీ చేయలేదు. ఈ 2 సంవత్సరాలన్నా పరిపాలన చక్కగా చేయండి. తెలంగాణ సమాజం గర్వపడేలా